రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ 6 అని పెట్టాడు. ఈ ఎటకరాలకు లోపమే లేదు. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. దాని గురించి మాట్లాడలా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు. దాని గురించి మాట్లాడలా. బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు. పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6 లో. దాని గురించి మాట్లాడలా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చూడండి అక్కడ ఏముందో. తాజాగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం అమలు ప్రక్రియ మొదలుపెట్టింది. దాని గురించి మాట్లాడలా. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. ఇక పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీకి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. దీంతో పాటు మెగా డిఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. మరి ఇందాక అన్నావు పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6 లో. దాని గురించి మాట్లాడలా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అటు చూడు బే. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జూలై 1న పెన్షన్లు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏమైందిరా సప్పుడు చేస్తాను అన్నానా? అన్నా అదే ఉంటారు సార్. అందరికీ నమస్కారం. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. అయన్నొద్దు, పాయింట్కి రా. సో రాజకీయాలకి స్వస్తి. 2024లో ఆయనకి గిఫ్ట్ ఇవ్వాల్సింది. రాజకీయాలకి స్వస్తి. గుడ్ బై. గుడ్ బై. అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రజలు. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించచ్చు. 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఏమైందిరా? ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. వై నాట్ 175?